హరహర మహాదేవ్. ఈరోజు నేను చెప్పబోయేది ఒక కథ మాత్రమే కాదు, ఒక అనుభూతి. భక్తి గెలిచిన రాత్రి కథ. మీరు చివరి వరకు వింటే శివుణ్ణి మీరు కొత్తగా అర్థం చేసుకుంటారు. పార్వతీదేవి శివుణ్ణి పొందడానికి ఏళ్ల తరబడి తపస్సు చేసింది. ఆమె రాజకుమార్తె అయినా తన జీవితం సుఖంగా ఉండేది కాదు. వర్షం, ఎండ, చలితో కూడిన రాత్రులు. కానీ ఆమె భక్తి మాత్రం తగ్గలేదు. ఎందుకంటే తనకు తెలుసు, నిజమైన ప్రేమకు ఓర్పు అవసరమని. మహాశివరాత్రి రోజున శివుడు పార్వతీదేవిని వివాహం చేసుకున్నాడు. అది కేవలం ఒక పెళ్లి కాదు, అది భక్తి గెలిచిన రాత్రి. ఒకసారి సృష్టి ఆరంభ కాలంలో బ్రహ్మదేవుడు మరియు విష్ణుదేవుడు తమ తమ శక్తుల గురించి గర్వించసాగారు. వారి మధ్య వాదన పెరిగింది. ఆ వాదన అహంకారంగా మారింది. అప్పుడే అకస్మాత్తుగా వారి మధ్య ఒక అద్భుతం జరిగింది. ఒక అగ్నిస్తంభం ఆకాశాన్ని తాకుతూ భూమిని చీల్చుకుంటూ ప్రత్యక్షమైంది. అది సాధారణ అగ్ని కాదు, అది అంతులేని వెలుగు. ఆ స్తంభానికి మొదలు కనిపించలేదు, ముగింపు కనిపించలేదు. బ్రహ్మ విష్ణువులు ఆశ్చర్యపోయారు. వారు నిర్ణయించుకున్నారు, ఈ స్తంభానికి ఆది అంతం ఎవరు కనుగొంటారో అతడే గొప్పవాడు అని. విష్ణుదేవుడు వరాహ అవతారం తీసుకుని ఆ స్తంభం చివర చూడడానికి కిందకి పయనమయ్యాడు. బ్రహ్మదేవుడు హంసరూపం తీసుకుని పైకి ఎగిరాడు. 1000 సంవత్సరాలు గడిచినా వారు ఆ స్తంభానికి ఆది అంతం కనుక్కోలేకపోయారు. విష్ణుదేవుడు చివరికి అంగీకరించాడు, ఈ వెలుగు అంతులేనిది, నేను దాని ముగింపు కనుక్కోలేకపోయాను అని. కాని బ్రహ్మదేవుడు తన అహంకారంతో అబద్ధం చెప్పాడు, నేను ఆ స్తంభం చివర చూశాను అని. అప్పుడు ఆ అగ్నిస్తంభం మధ్యలో ఒక రూపం ప్రత్యక్షమైంది. అది పరమశివుడి రూపం. ఆయన చెప్పారు, నేనే ఆది, నేనే అంతం, నేనే సృష్టి, నేనే లయం. బ్రహ్మ అబద్ధం చెప్పినందుకు శివుడు తనకు శాపమిచ్చాడు. భూమిపై నీకు ఆలయాలు చాలా అరుదుగా ఉంటాయని. విష్ణుదేవుడు నిజం అంగీకరించాడు కాబట్టి ఆయనకు ఆశీర్వాదమిచ్చాడు. ఆ అగ్నిస్తంభమే లింగస్వరూపం. అందుకే మహాశివరాత్రిని లింగోద్భవ రాత్రి అంటారు. ఈ రాత్రి శివుడు అగ్నిస్తంభంగా ప్రత్యక్షమయ్యాడని నమ్మకం. నీలకంఠుడి త్యాగం ప్రపంచాన్ని కాపాడిన రాత్రి. సముద్ర మథనం సమయంలో హాలాహల విషం బయటకు వచ్చింది. ఈ విషం ప్రపంచాన్ని నాశనం చేయగలదు. దేవతలు భయపడ్డారు, అసురులు భయపడ్డారు. కాని శివుడు ముందుకు వచ్చాడు. ఆ విషం తాగాడు. ఎందుకు? ప్రపంచం బతకాలి కాబట్టి. పార్వతీదేవి ఆ విషయం కిందకి వెళ్లకుండా ఆయన కంఠాన్ని పట్టుకుంది. అలా ఆయన నీలకంఠుడయ్యాడు. నిజమైన శక్తి అంటే ఇతరులను కాపాడడం. శివరాత్రి రోజు జాగరం ఎందుకు చేస్తారు? ఈ రాత్రి శక్తులు ఎక్కువగా ఉండే రాత్రి అని అంటారు. కానీ అసలు అర్థం ఏంటంటే, మనలోని అజ్ఞానం, చీకటిని జ్ఞానంతో తొలగించే రాత్రి. జాగరం అంటే మన ఆలోచనల మీద అవగాహన. ఉపవాసం అంటే మన కోరికల మీద నియంత్రణ. బిల్వదళం సమర్పించడం అంటే మన మనసును సమర్పించడం. ఆయన 3వ కన్ను జ్ఞానం. ఆయన త్రిశూలం అహంకారం, కోపం, మోహం, నాశనం. ఆయన డమరుకం సృష్టి మరియు లయ రహస్యం. శివుడు చెబుతున్నది, జీవితం తాత్కాలికం కాబట్టి దాన్ని ద్వేషంతో కాదు, ప్రేమతో జీవించాలి. ఓం నమః శివాయ అంటే నా అహంకారాన్ని శివుడి ముందు వదిలేస్తున్నాను అని అర్థం. జీవితానికి శివుడు ఇచ్చే సందేశం, కోపం వచ్చినా నియంత్రించాలి, అహంకారం పెరిగితే వదిలేయాలి, బాధ వచ్చినా ప్రశాంతంగా ఉండాలి, ధ్యానం చెయ్యాలి. శివుడు మనకి నేర్పేది సాదాసీదా జీవితం కూడా దైవికంగా మారవచ్చు అనే సత్యం. మన హృదయం కైలాసంలా మారాలి, మన మనసు గంగలా పవిత్రమవ్వాలి. మహాదేవుడు మీ జీవితంలో శాంతి, ఆరోగ్యం, విజయాన్ని ఇవ్వాలి. హరహర మహాదేవ్. ఓం నమః శివాయ.